హలో ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే 100కి పైగా ఫొటోస్ ఉన్న రాళ్ళన్నీ కూడా రాళ్ళున్న ఫొటోస్ అన్నీ కూడా మీకు పెట్టాను. మీరు చూడండి. విషయం ఏంటంటే నాకు ఈ అన్ని వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అయితే ఏంటంటే నేను వివరించి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటనేది మీరు తెలుసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరు రాళ్ళ మీద ఆసక్తి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం వీటి కోసం ఖచ్చితంగా మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకంటే మీకు కూడా అవగాహన కావాలి కదా. ఓకే ఫ్రెండ్స్, మొదలు పెడదాం. ఇది డైమండ్ ఫ్రెండ్. ఇగో డైమండ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. చాలా కఠినంగా క్లీన్గా కనబడుతుంది. ఇది ఒక టైప్ డైమండ్, సమాష ఆకారం. ఇది కూడా డైమండే ఫ్రెండ్. ఇది వైట్ కలర్ అన్నమాట. ఇది కూడా డైమండే, బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్, ఈ మధ్యన ఇగో ఇలాంటి రాళ్ళు, ఇలాంటి కాయిన్స్ పెడుతున్నారు కదా. ఆ కాయిన్లు కూడా నేను పెట్టాను. ఎందుకంటే వాళ్ళు కూడా వీటి కోసం అడుగుతున్నారు. వీటి మీద కూడా ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది. డైమండ్స్ కంటే ఎక్కువ అనుభవం వీటి మీద ఉంది. సో ఈ రాళ్ళు చూడండి, ఇవన్నీ కటింగ్ చేసిన రాళ్ళు. అంటే గ్యార్నెట్లు కటింగ్ చేస్తే ఆ విధంగా ఉంటాయి. సో ఈ గ్యార్నెట్ కటింగ్ చేసిన రాళ్ళే ఇది కూడా 12 క్యారెట్లు రాయిస్తే ఆయన 5.5 క్యారెట్ కట్ చేసి ఇచ్చాడు. అది అలా ఉంటుంది అక్కడ కటింగ్ దగ్గర. ఫ్రెండ్స్, ఇవి కూడా కటింగ్ చేసిన రాళ్ళే, చాలా నీట్గా ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి కూడా కటింగ్ చేయించిన రాళ్ళే మొత్తానికి. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే పైరెట్ స్టోన్స్. ఇది మెరుస్తూ ఉంటుంది. ఏంటి, ఇది పైరెట్ అంటారన్నమాట దీన్ని. ఇది టోపాజ్ వైట్. ఇది అంటే టోపాజ్ వైట్, అందులో కొద్దిగా తక్కువ రకం. ఇది కాకపోతే ఫుల్ వైట్ ఉంటుంది. ఇది క్రిస్టల్. క్రిస్టల్లో మెరుపులు ఉంటాయి. ఈ మెరుపులు దేనివల్ల వస్తాయంటే ఫ్రెండ్స్, ఇవి లోపల పగుల్లో ఏర్పడినప్పుడు మనకి మెరుపులా కనబడతాయి. ఎలా మెరుపులాగా ఉంటాయంటే వజ్రం కంటే బాగా మెరుపుగా ఉన్నట్లుగా ఈ రాళ్ళు కనబడతాయి. కానీ వజ్రం అయితే కాదు, ఇవన్నీ క్రిస్టల్సే. ఇది చూడండి ఫ్రెండ్, ఇది కూడా క్రిస్టలే, క్లియర్ క్రిస్టల్ మాట. ఇది లోపల పగలటం వల్ల ఇలాంటి మెరుపులు ఉంటాయి. చాలా అరుదుగా ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి. దీని స్ట్రక్చర్ అయితే డైమండ్ లాగే ఉంటుంది, కానీ డైమండ్ అయితే కాదు ఇది. సో ఈ చూడండి, ద్రాక్ష పళ్ళు లాగా ఉన్నాయి రాళ్ళు. కానీ కటింగ్ చేసిన తర్వాత ఎంత అందంగా వచ్చినాయంటే అవి ఫోటో అడిగితే ఆయన ఇవ్వలేదు పెట్టుకోవడానికి. సో ఈ పచ్చలు, ఈ గ్రీన్ కలర్ అన్నమాట. ఈ గ్రీన్ కలర్ పచ్చలు అమ్ముతా అన్నాడు ఈయన. క్యారెట్ 500 రూపాయలు అంటే కావాల్సిన సంప్రదించండి. ఇది ఒక గ్రీన్ కలర్ రాయ చూడండి. తర్వాత ఈ రాళ్ళు ఏంటంటే డబ్బున్న వాళ్ళు ఇళ్ళలో కాంపౌండ్ వాళ్ళ కిందన వేసుకుని చెట్లే పెంచుకుంటారు. ఇది గ్రీన్ కలర్, కాకపోతే ఇది సింథటిక్. ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన రాయి. ఇది ఇట్లా నమ్మబాకండి. ఇది కూడా ఒక 8 కేజీల రాయి. ఇది 8 కేజీల రాయ. ఇవి కూడా 6 కేజీల రాళ్ళు ఇవి. కానీ ఇంత పెద్ద ఆకుపచ్చలు ఎలా ఉన్నాయి అన్నది నాకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే ఇలాగ ఆకుపచ్చలు క్రిస్టల్స్కి వాటికి రంగులు ఎక్కిస్తూ ఉంటారు. కొంచెం చూసి మోసపోమాకండి. ఇది గోలీ. నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఒక గోలీ 40 సంవత్సరాల క్రితం ఆడుకొని పిల్లలు ఎక్కడో పడేసిన గోలీ, పచ్చరంగు గోలీ వాగుల్లోని వరదల్లోని కొట్టుకొని ఈ విధంగా తయారై మా చేతికి వచ్చింది ఫ్రెండ్. కానీ ఇది ఎమరల్డ్ గ్రీన్ అనుకున్నాం, కానీ గోలీ. ఇది టెస్ట్ కూడా చేయించాం. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇది చూడండి, ఇది పచ్చ. ఆయన పాపం పెట్టాడు టైంతో డేట్ వేసి. సో ఇవి కూడా పచ్చలే ఫ్రెండ్స్. ఈ మంచి కాస్ట్లీ పచ్చలు. ఎందుకంటే ఈ పచ్చల యొక్క కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇది క్యారెట్ వచ్చి 1500 నుంచి 2000 పైన చెప్పాడు హోల్సేల్లో. ఇది పచ్చే. ఇది 500 రూపాయల క్యారెట్. ఇది కూడా పచ్చే. ఇందా పెట్టిన రాయి తాలూకా. ఇది 600 రూపాయల క్యారెట్. ఇది చూడండి ఫ్రెండ్. ఇది నీలం రాయ పెట్టాడు. కానీ ఇలాంటి రాళ్ళు మరి మనకైతే తెలియదు, ఎవరు వాడటం కూడా చూడలేదు. రాయి అయితే బాగానే ఉంది, కటింగ్ అయితే పనిచేస్తుంది. ఇది టోపాజ్, పుష్యరాగం అంటారు కదా. కానీ కావాల్సిన పుష్యరాగం రంగు ఇందులో లేదు, కానీ దీన్ని టోపాజ్గా పరిగణించాలి. ఇది కాకి నీలం అని చెప్పని ఒక ఆయన అన్నాడు. అది 2 కలర్స్ ఉన్నాయి. ఇది నీలం రంగు రాయ, పగలు కొట్టారు ఆయన. కానీ బాగానే ఉంది ఈ రాయ. కాకపోతే గాజు ముక్క అని నేను అనుకుంటున్నాను. ఇది క్రిస్టల్ రాయ, వైట్ క్రిస్టల్. ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది ఈ క్రిస్టల్ ముక్క. కట్ చేస్తే కట్టింగ్కి తెగుతుంది. ఇది బాగానే ఉంది, ఇది తగ్గడానికి. ఓకే. అలాగే దాని రాయి కూడా ఇది కూడా తెగుతుంది కట్ చేస్తే. ఫ్రెండ్స్, ఈ రాయి కూడా చూడండి, క్రిస్టల్. ఇది డైమండ్ ఫ్రెండ్. ఇది మంచి క్లీన్ డైమండ్. ఇది బాగానే ఉంది, కానీ లోపల ఏముందో అన్నది చూడాలి. ఏదైనా కానీ ఇది కూడా రాయే, పుష్యరాగం రాయ. కానీ లైట్ వేశారు దీని మీద. ఇది క్లీన్ వైట్ క్రిస్టల్ అన్నమాట. చూస్తానికి బాగుంది. కోహినూర్ వజ్రం కూడా ఒకప్పుడు ఇలాగే ఉందని చెప్పని అన్నారు. నేనైతే చూడలేదు కోహినూర్ వజ్రాన్ని. ఇది
కెంపు రాయి మీద డిజైన్ చేస్తారు. ఈ రాయి అమ్మగారు ఉందంటే క్యారెట్ 20,000 చెప్పాడు. ఇది 5,000 క్యారెట్లు రాయ. ఆయన ఫోన్ నుంచి వీడియో తీసి నేను పెట్టాను, ఎందుకంటే ఆయన వీడియో కూడా ఎవరు అన్నాడు, యువపతిని ఈ రాయి ఎలా కొంటారా బాబు, ఆ వీడియో ఇవ్వు, లేకపోతే ఇలా తీసుకొని నన్ను కనీసం కొనొద్దు, ఇలాంటి రాళ్ళు చూడండి ఎలాంటి డిజైన్లు చెక్కారు. బ్రహ్మాండంగా ఉంది ఈ డిజైన్. ఎవరు కొంటారో లేదో మనకైతే తెలియదు, కానీ కెంపు మీద మాత్రం ఇలా డిజైన్లు చెక్కారు. ఎన్నో రకరకాల డిజైన్లు ఉన్నాయి, అవి కూడా పెడతాను త్వరలో. ఈ రాళ్ళు చూడండి, ఈ రూబీస్ ఇవి బ్రహ్మాండంగా ఉంది. ఇవేమో పీజియన్ ఐ రూబీ. ఇది పీజియన్ ఐ అంటే పావురం యొక్క కంటి రంగు రూబీ. అందరూ పీజియన్ బ్లడ్ అంటారు, కానీ పీజియన్ బ్లడ్ అన్నది తప్పు, పీజియన్ ఐ రూబీ అంటారు అన్నమాట దీన్ని. ఇది పింక్ కలర్ రూబీ. ఇవన్నీ రూబీ జాతికి చెందిన రాళ్ళే. రూబీలో అనేక రకాలు ఉన్నాయి, సో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇదేమో శాలిగ్రాహం రాయ అని చెప్పి, శాలిగ్రామ్ రాయ అని చెప్పి అని అన్నారు. హిమాలయాల్లో దొరుకుతుందంట, కావాల్సిన నాకు సంప్రదించండి. ఇది కూడా మంచి రాయ, సో బ్రహ్మాండంగా ఉంది. ద్రాక్ష పండుగ ఇదైతే రాయ, జాతి రాయ. ఇవన్నీ జాతిరాళ్ళే, ఇవన్నీ గోళీలో ఏం కాదు, నేను చూశాను, జాతిరాళ్ళే. ఇది చూడండి, ఇది అలెగ్జాండర్ అని చెప్పి అన్నారు, నేనైతే నమ్మలేకపోతున్నాను. కానీ ఇలాంటి రాయే మా ఫ్రెండ్ ఒకటి కొన్నాడు. చూడండి, ఇది అలెగ్జాండర్ అన్నారు కానీ కాదు, ఇది టర్మ్లిన్. మా ఫ్రెండ్ కొన్నాడు, ఇది 7,000 పెట్టి కొన్నాడు. 70 క్యారెట్లు ఉంది. ఈ రాయి కావాల్సిన సంప్రదించండి. టర్మ్లిన్ రాయి ఇది, రాకెట్స్ బాగా పనిచేస్తుంది. ఇది స్మోక్ గ్రే క్రిస్టల్ అంట, లోపల పొగలు ఉండటం వల్ల అలా మెరుపులు వచ్చినాయని చెప్పి అన్నారు దీనికి. ఇది బ్లాక్ స్టోన్, ఇది బ్లాక్ డైమండ్ అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నేను అనుకోవట్లేదు. ఇది కూడా బ్లాక్ స్టోన్, కానీ బ్లాక్ డైమండ్ అయితే కాదు. ఇది కేజీన్నర రాయ, కెంపు రాయి. ఇది కూడా రూబీయే. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో, కొరండంలో ఇది ఒక రూబీ. ఇది మంచి వాల్యూ అంట. ఇది మొజనైట్. ఇది 500 క్యారెట్లు దగ్గర. ఇది 900 క్యారెట్లు ఎంత ఉంది మొజనైట్. ఇది డైమండ్ అని చెప్పి అన్నారు. ఇదేంటంటే పైరెట్ స్టోన్స్. ఇవి పైరెట్ మాట. పైరెట్లో ఇది ఒక రకమైన జాతి, కానీ పైరెట్లు ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్పి ఆ మధ్యన టీవీలోని వీడియోలో చెప్పారు. ఇది ఆక్వామెరిన్ వైట్. ఇది ఆక్వామెరిన్ లైట్ బ్లూ, లైట్ గ్రీన్ కూడా ఉన్నాయి ఇందులోనే. ఇది క్రిస్టల్ ఫ్రెండ్స్, ఇది డైమండ్ కాదు, ఇది క్రిస్టల్ ఇది. సో ఇవన్నీ డైమండ్ రాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవన్నీ అసలు సూపర్. ఇది ఇలా ఎంత క్లీన్గా ఉండాలన్నమాట డైమండ్స్ అంటే. ఇవి కూడా మామూలుగా రాళ్ళే, దొరికిన రాళ్ళే. అయితే మనకి పంపించారు, నేను అది ఫొటోస్ మీకు పెట్టాను. ఇది కూడా అదే క్రిస్టల్ రాయే. ఈ రాళ్ళు చాలా అద్భుతమైన రాళ్ళు. వీటి పేరు ఏదో చెప్పారు కానీ నాకు ఐడియా లేదు. ఇవన్నీ స్టోన్సే, ఈ తయారు చేసిన రాళ్ళు కాదు, న్యాచురల్గా దొరికిన రాళ్ళు. ఇవి సానబట్టారు. ఇవి మాత్రం మామూలు సింథటిక్ స్టోన్స్. సింథటిక్ స్టోన్స్ ఇవన్నీ. ఇది టోపాజ్. ఇది టోపాజ్ ఎల్లో కలరు. దీన్ని కట్ చేసిన తర్వాత టోపాజ్ ఇదిగోండి ఈ రకంగా వచ్చింది. ఇది చూడండి, టోపాజ్ కాదు, షెపర్. సారీ ఫ్రెండ్స్, షెపర్. అది కట్ చేసిన తర్వాత ఈ రకంగా వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. ఇది ఆక్వామెరిన్ బ్లూ. ఇది ఆక్వామెరిన్ బ్లూలోనే వైట్ లైట్ బ్లూ రెండు కలిపి ఉన్నాయి. ఇవన్నీ రాళ్ళన్నీ కొల్లూరు అటు సైడ్ దొరికినాయి. ఒక ఆయనకి నాకు పెట్టాడు. దాంట్లో వివరాలు అడగలేదు, ఎందుకంటే ఏమి పెద్ద వాల్యుబుల్ రాళ్ళు కాదు. ఇవి కూడా ఆయనకే దొరికినాయి. కొల్లూరు సైడు కోటేశ్వరరావు గారు అని చెప్పని ఆయనకి దొరికినాయి ఈ రాళ్ళన్నీ కూడా. సో ఈ రాళ్ళు కూడా అటువంటి రాళ్ళే, ఇవన్నీ దొరికిన రాళ్ళే. వీటి కోసం నేను వివరాలు ఇంకా అడగదలుచుకోలేదు, ఎందుకంటే అనవసరం అని చెప్పి అనిపించింది. ఇది డైమండ్ ఫ్రెండ్. ఇది బ్రహ్మాండంగా ఉంది. ఇది మంచి రేటు కూడా వెళ్ళింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను.